ప్రసాదించగలిగేటటువంటిది ఏదైనా ఒక వ్రతం ఏమన్నా ఉందా, దీనికి సంబంధించింది ఏదన్నా కొంత వివరణ ఉంటే చెప్పగలరు అని అడిగితే, ప్రతి సృష్టి రహస్యాన్ని కూడా ప్రతినిత్యం కూడా చర్చించుకునేటటువంటిది ఈ జగత్తు మొత్తం మీద కూడా పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి ఒకరోజు పార్వతి అమ్మవారు స్వామి ఇద్దరు కూడా వజ్ర విద్రుమ వైడూర్యాది మణి గణ ఖచ్చితమైనటువంటి సింహాసనంలో కూర్చుని, అయ్యా స్వామి, లోకంలో స్త్రీలు ఏ వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు పుత్రులు అంతా కూడా కలిగి సుఖ సంపదలతో ఉంటారో ఆ వ్రతాన్ని గురించి చెప్పమని పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడిగిన తర్వాత, మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలగజేసేటటువంటి వ్రతం ఒకటి ఉంది. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమిలో ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించవలెను. అప్పుడు వెంటనే, అయ్యా ఈ వ్రత విధానం ఏమిటి, వ్రతం ఏమిటి, ఆ వ్రతం ఏమిటి, దీన్ని ఏ దేవతను పూజించాలి, అలాగే ఈ వ్రతం ఇదివరకు ఎవరి చేతైనా ఆచరింపబడిందా, వీటిని వివరాలను కాస్తంత చెప్పమని చెప్పి పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడిగిందండి. వెంటనే పరమేశ్వరుడు, కాత్యాయని, వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా చెప్తున్నాను విను. మగధ దేశంలో కుండినం అనబడేటటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం ఎంత కూడా ఎప్పుడు నిరంతరం వజ్ర వైడూర్యాది, అలాగే గోడలంతా కూడా ఆ పట్టణంలో బంగారమయమయ్యేదట. అలాగే ఇల్లు కూడా బంగారు ప్రాకారాలతో ఉండేదట. అటువంటిది భర్తని ఎప్పుడూ కూడా దేవుడికి సమానంగా తలచి ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి పుష్పాలచే మొదట భర్తని పూజ చేసిన తర్వాత అత్తగారికి మామగారికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేసి గయ్యాళిగా కాకుండా మితంగా ప్రియంగా చక్కగా మాట్లాడుతూ చాలా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీని ఎప్పుడూ కూడా అమ్మవారు ఎంతో విశేషంగా దగ్గరికి తీసుకుంటారు. అందుకనే ఇక్కడ కూడా ఈవిడ యొక్క సేవల్ని చూసి సంతృష్టి చెందినటువంటి మహాలక్ష్మి అమ్మవారు నేరుగా వెళ్ళి చారుమతి స్వప్నంలో కనిపే వరకు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. నువ్వు కూడా వచ్చేసేది. ఆ మహాపతివ్రతకి మహాలక్ష్మి అనుగ్రహం కలిగి స్వప్నంలో, ఓ చారుమతి, నేను వరలక్ష్మిని, నీ మీద అనుగ్రహం కలిగి ఈరోజు నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను సేవిస్తే నువ్వు అడిగిన కోరికలను నేను తీరుస్తాను అని చెప్పి ఆ చారుమతికి చెప్పంగానే వరలక్ష్మీదేవికి నమస్కరిస్తూ ఆవిడ ఎంత చక్కగా స్తుతించిందంటే, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలే అని అనేక విధాలుగా స్తోత్రాలు చేసి, ఈ కటాక్షం కలుగు నేను ఈ జనులంతా కూడా ధన్యులవుతారు, విద్వాంసులు సకల సంపదలు అవుతారు, నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషం మీ పాద దర్శనం నాకు కలిగింది నమస్కారం చేసుకుంది. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరాలు ఇచ్చి అంతర్ధానమైంది. చారుమతి వెంటనే నిద్రలేచి వరలక్ష్మీదేవిని నాలుగు పక్కలా చూసిందట. అక్కడ వరలక్ష్మి అమ్మవారు కనిపించలా. ఓహో, నేను కలగన్నానేమో. మనమైతే కలలు కన్నామంటే అప్పటికప్పటికి మర్చిపోతాం, అంటే పక్క వాళ్ళకి చెప్పి వదిలేసుకుంటాం. ఆవిడ అలా చేయలే. ఆవిడ కళను తీసుకువెళ్ళి వాళ్ళ భర్తకి, వాళ్ళ మామగారికి అందరికి చెప్పంగానే, ఓహో ఇది ఒక వ్రతం ఉంది కాబోలు, చక్కగా చేసుకున్నామని చెప్పి ఆవిడ చక్కగా వాళ్ళందరూ కూడా ఉత్తేజితపరిచి, ఎప్పుడెప్పుడు ఈ యొక్క శ్రావణ మాసంలో ముందు మొదటి శుక్రవారం, రెండవ శుక్రవారం వస్తుందా, శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ వాళ్ళందరూ కూడా ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నటువంటి ఆ రెండవ శుక్రవారం రావడం జరిగింది. ఆ వెంటనే చారుమతి తన వాళ్ళందరూ కూడా ఉండేటటువంటి బంధువుల్ని మిత్రులందరినీ కూడా పిలిచి ఒక చక్కగా ఒకరు ఉదయాన్నే లేచి చిత్రవస్త్రాలన్నింటినీ కూడా కట్టుకుని చారుమతి దేవి గృహాన ఒక ప్రదేశంలో ఆవు పేడ గోమయంతో అలికి మంటపాన్ని ఏర్పరిచి, అలాగే ఆసనం పైన కూర్చుని
బియ్యం వేసి కలశం ఏర్పరిచి వరలక్ష్మీదేవిని ఆవాహనం ఆవిడని కూర్చోబెట్టి ఆ తర్వాత స్త్రీలందరూ కూడా భక్తియుక్తంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదాని అంతా కూడా చేసి 9 సూత్రాలు ఏవైతే తోరణాలు ఉన్నాయో దాన్ని దక్షిణ హస్తం అంటే కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధాలుగా భక్ష్య భోజ్యాలన్నింటినీ కూడా నివేదనించి ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు అది జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కాళ్ళంతా కూడా గల్లు గల్లు అన్నాయట. ఈ కంతా చూసినటువంటి స్త్రీలందరూ కూడా మొదట ఆభరణములు కలిగి ఉండట చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇది వరలక్ష్మి కటాక్షం కాబోలు, దీనివల్ల కలిగినవని ఆనందపడి మరి ఒక ప్రదక్షిణం చేయడంగానే హస్తం అంతా కూడా తగద్ధాయమానంగా మెరిసిపోతూ ఉందట. నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు మొదలగు ఆభరణములన్నీ కూడా ఉన్నాయట. ఇక చెప్పాలా, 3వ ప్రదక్షిణం కావడంగానే స్త్రీలందరూ కూడా సర్వభూషణ అలంకార భూషితమై చారుమతి మొదలగు అందరూ స్త్రీలందరూ గృహమల్లా కూడా స్వర్ణమయమైపోయిందట. అలా ఆ స్త్రీలందరినీ తోడుకొని గృహముల పూటకు వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు అంటే ఈవిడ పూజకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా వరలక్ష్మీదేవిని పూజించే స్థలానికి వచ్చిందట. ఆ తర్వాత చారుమతి మొదలగు స్త్రీలందరినీ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలతో పూజించి 12 కుడుములు పాయసం దానం ఇచ్చి దక్షిణ తాంబూలాన్ని వసగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముని దగ్గర నుంచి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన తర్వాత భక్ష్యాదులను బంధువులతో అందరూ కూడా నమస్కరించి తమ కొరకు వచ్చిన కాచుకొని ఉన్న గుర్రాలను, ఏనుగులు మొదటి వాటిని ఎక్కించి తమ ఇళ్లకు పోయారు. అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతి భాగ్యం ఏమని చెప్పవచ్చును, వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో కనిపించింది. వరలక్ష్మీదేవి అలాగే చారుమతి వల్లనే కదా మనకింత భాగ్యం కలిగిందని చెప్పి ఆవిడని మిక్కిలి పొగుడుతూ వెళ్ళారు. ఆ రోజు నుంచి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పుత్రాది ధనకనక వస్తువాహనాలను కలిగి ఉన్నారు అని పార్వతి అమ్మవారికి పరమేశ్వరుడు చెప్తూ ఈ ఉత్తమమైన బ్రాహ్మణాది ఇది ఒక్క బ్రాహ్మణులే కాదు 4 రకాలైనటువంటి జాతుల వారు చేసుకోవచ్చు. అంటే అందరికీ కూడా ఈ వ్రతాన్ని చేసుకునేటటువంటి అదృష్టం ఉంది అని తెలియజేస్తూ ఇట్లా ఉల్లంఘించిన వారికి ఈ సర్వ సౌభాగ్యాలు కూడా కలిగి ఉంటారు అని చెప్తూ వ్రతాన్ని చేసుకున్నటువంటి వారికే కాకుండా ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఇది భవిష్యోత్తర పురాణం ముందు పార్వతీ పరమేశ్వర సంవాదమైనటువంటి వరలక్ష్మి వ్రత కథాకల్పం సంపూర్ణం. అందరూ కూడా ఒక్కసారి అక్షంతలు తీసుకుని అమ్మవారి ముందర ఒకసారి వేసి కలసం దగ్గర నమస్కారం చేసుకోండి. మీ దగ్గర పూర్ణాలు నైవేద్యం ఇచ్చున్నారండి, వాటిని నివేదనగా పెడుతూ మొదట ధూపం చూపించండి. ఆపసృజంత స్నిగ్ధాని చిక్లే తపసమే గృహే నితదేవీం మాతరగం క్రీం వాసే మే కులే ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపాన్ని చేస్తూ అలా అమ్మవారి ముందుకు అలా చూపించండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అంటే ఆ పూర్ణాలని అక్కడ నివేదనగా పెట్టండి. అమృతమస్తు అమృతోస్తరణమపి 5 సార్లు ఆ నివేదనని అమ్మవారికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి, నీళ్లు కొద్దిగా తాగడానికి. ఉత్తరాపోసనం సమర్పయామి, రివర్స్ లో తిప్పండి. నీళ్లు చేతులు కడుక్కోవాలి కదా. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అయ్యా
मरुव्योत्सादेते एकदा ब्रह्मणोपहारति एकदैव यजमान आयस्तेजो ददाति साम्राज्यं भोज्यं स्वराज्यं राज्यं श्री महावरलक्ष्मी देव्यै नमः। आनन्ददिव्यनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमः पार्वती पदे हर हर महादेव शंभो शंकर। एकदीपाङ्कुरां श्रीमन्नन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। वरलक्ष्मी देव्यै नमः। మంత్రపుష్పాన్ని సమర్పయామి। అందరూ కూడా కూర్చున్న ప్రాంతం నుంచి చేతులు తీసుకుని ఇలా తిప్పుకోండి। యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాపసంభవం రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఇది పరమేశ్వర పరమేశ్వరి। ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి। అక్షంతలు తీసుకుని ఒకసారి ఛత్రమాచ్ఛాదయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వాన్నారోహయామి ఆందోళికాన్నారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వోపచార పూజాం పరికల్పయామి। ओम ह्रीं श्रीं क्लीं सौ कमले कमलालये प्रसेद प्रसेद ह्रीं श्रीं क्लीं सौ ज्योतिष्मति महामाता सर्वमन्त्रफलप्रद दारिद्र्यध्वंसिनीं देवीं हृदये ग्रन्थिभेदिनीं ह्रीं श्रीं क्लीं सौ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात्। महालक्ष्मी देव्यै नमः। नवज्योति रूपकथार्चनं समर्पयामि दीपां दर्शयामि। यानि कानि च पापं महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात्। महालक्ष्मी देव्यै समर्पयामि। यानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोहं पापकर्माणां पापात्मां पापसंभवं त्राहि मां कृपया देव शरणागत वत्सल अन्यदा शरणं नास्ति तस्मात् कारुण्यभावेन रक्ष महेश्वर महेश्वरी। आत्म प्रदक्षिण नमस्कारां समर्पयामि। अक्षतल తీసుకొని ఛత్రమాచ్ఛాదయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతాం శ్రావయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి ఆందోళికాన్నారోహయామి సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం పరికల్పయామి। అందరూ కూడా అక్షంతలు చేతికి తీసుకోండి నీళ్లు తీసుకోండి నీళ్లు కింద నేను చెప్పే వరకు వదలకుండా గట్టిగా పట్టుకోండి అవి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము। यस्य स्मृत्या च नाम्योक्त्या तप पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं। मंत्रहीनं क्रियाहीनं चपण्डि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरी यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां भद्वा क्षमस्व परमेश्वरी। अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजाय च भगवान् सर्वात्मिक सर्वं श्री वरलक्ष्मी देव्यै नमः। सुप्रीत सुप्रसन्न वरदा भवन्तु। वरलक्ष्मी सर्वं श्री कृष्णार्पणमस्तु। कृष्णार्पणमस्तु అని మనం శరీరంగా ఉంటాం క్రియ చేస్తాం కర్మ అనుభవిస్తాం కర్మ వల్ల ఫలితాలు వస్తాయి। శరీరాన్ని
వదిలేశాక ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఆత్మ ఏమో పరమాత్మలో కలిసిపోతుంది, కానీ కర్మ ఒకటి ఉంటుంది కదా, అది ఏమవుతుంది? దీనికి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే కర్మ ఉందో ఈ కర్మ దేహాన్ని వదిలాక ఆత్మ పరమాత్మలోకి లీనమయ్యాక ఈ కర్మ మిగులు అలాగే మిగిలిపోయి ఉంటుందట. అంటే మంచి చెడు రెండు కూడా. ఇంట్లో మన తర్వాత ఈ కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఆ క్రియ జరిగిన తర్వాత ఆ అన్నప్రసాదం తీసుకున్నప్పుడు వచ్చిన ఫలితం ద్వారా ఈ కర్మ యొక్క ఫలితాన్ని అంతా భగవంతుడు తన చెప్పు ఉంచుకుంటాడట. తిరిగి మళ్ళీ మనకు పునర్జన్మ ఏర్పడేటప్పుడు ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అకౌంట్లో వచ్చి. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడికి పోతుందంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి పోతుందట. అది ఎవరికి బ్రాహ్మణుడు రేపు ఉదయం మనం ఇస్తామో ఇవ్వమో ఎందుకు వచ్చిందని చేసే ప్రతిసారి కూడా కృష్ణార్పణం చెప్పేస్తాం మనం. ఇదంతా నా దగ్గర నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం డిపాజిట్ అప్పుడు చూద్దాము అని చెప్పి. అందుకని సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని అనుకుంటాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా ఒకసారి కలశాన్ని అలా ముట్టుకొని నేను చెప్పినప్పుడు కదిలించండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాన్. వరలక్ష్మీదేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి. మీ ముందుకు జరుపుకోండి, మీ వైపు ముందుకు జరుపుకోండి. అమ్మ ఇందాక చెప్పాను, రవిక గుడ్డ తీసుకోండి. స్టార్టింగ్ అప్పుడు వచ్చినప్పుడు అలా స్టార్టింగ్ వచ్చినప్పుడు Swaha,
ओम दुर्गे स्मृता हर्षिति महेश यतो स्वस्ते स्मृता
स्मृतामधिपतीव शुभां ददासि सुप्तिवासामलां ज्येष्ठालक्ष्मीर्नाशयाम्यं अभूतिपदमध्यक्षरत्वाच्युतमेकुला दुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मीर्म स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यदूरिणी ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् सकलक्लीं नमः ओम दुर्गा महाविकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता श्रीमहालक्ष्मीर्म स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यदूरिणी दुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनी देवी हृदयग्रन्थिवेदिनी ऐं ह्रीं श्रीं क्लीं सौः महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् सकलक्लीं नमः ओम दुर्गे स्मृता हर्षिमेतिमशेषयन्तो स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि रत्नमेन प्रजाभूता वै सम्भव गन्धवाश्रयं वासय मे कुले मातरं पद्मनाभिनीं दारिद्र्यभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनी देवी हृदयग्रन्थिवेदिनी ऐं ह्रीं श्रीं शुभां ददासि आपस्रन्तु स्निग्धानि च क्लेतो न मे क्लेहि च देवीन् मातरं प्रियं वासय मे कुले दुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनी देवी स्वाहा आत्रा मुष्टिरणे पुष्टिं सुवर्णामे मोहने पूजा कृष्मये लक्ष्मीं जातवेदो ममावः दुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनीं देवीं हृदयग्रन्थिवेदिनीं ऐं ह्रीं श्रीं क्लीं सौः महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् ओम दुर्गे स्मृता हर्षिमेतिमशेषयन्तो स्वस्ते स्मृता दारिद्र्यदुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनीं देवी हृदयग्रन्थिवेदिनीं ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः महालक्ष्मी च विद्महे विष्णुपत्नी दारिद्र्यचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा महालक्ष्मी नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः कमले कमलालये प्रसीद प्रसीद ओम ऐं ह्रीं श्रीं क्लीं सौः स्वस्ति स्मृता मत्पदीव शुभां ददासि दारिद्र्यदुःखभयापहारनिकात्मदन्या ऐं ह्रीं श्रीं क्लीं सौः ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनीं देवीं हृदयग्रन्थिवेदिनीं ऐं ह्रीं श्रीं क्लीं सौः दुर्गे महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् ओम दुर्गे स्मृता हर्षिमेतिमशेषयन्तो स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा ओम दुर्गे स्मृता हर्षिमेतिमशेषयन्तो स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयापहारनिकात्मदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्या श्रीमहालक्ष्मी नमः स्वाहा स्वाहा
పెట్టాలి ప్రసేద ప్రసేద ఐ క్లీం 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 సో జ్యోతిష్మతి మహామాత సర్వమంత్ర ఫలప్రద దారిద్ర్య ధ్వంసిని దేవి హృదయ గ్రంథివేదిని ఐ క్లీం 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 సో మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్ సకలక్ష్మీ నమః ఓం దుర్గే స్మృతా హర్షిణీతి మశేష జంతో స్వస్తై శ్రీరామతిమతి విశ్వనాం దదాసి దారిద్ర్య దుఃఖభయావహానికాత్మజన్య सर्वोपकारकरणाय सदात्मचित्या श्री महालक्ष्मी नमः स्वाहा ओम सर्वोपकारकरणाय सदात्मचित्या श्री महालक्ष्मी नमः स्वाहा ओम ऐ क्लीं 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 सो कमलेश्वराय प्रसीद प्रसीद ओम ऐ क्लीं 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 सो ज्योतिष्मति माता सर्वमंत्र फलप्रदा दारिद्र्य ध्वंसिनी देवी हृदय ग्रंथिवेदिनी ऐ क्लीं 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 सो ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् सकलक्ष्मी नमः ओम दुर्गे स्मृता हर्षिणीति मशेषजन्तो स्वस्ते स्मृता मतिमति पुष्पां ददाति दारिद्र्य दुःखभयावहारिणिकात्मजन्य सर्वोपकारकरणाय सदात्मचित्या श्री महालक्ष्मी नमः स्वाहा ओम ऐं क्लीं 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 सो दुर्गे स्मृता हर्षिणीति मशेषजन्तो स्वस्ते स्मृता मतिमति पुष्पां ददाति दारिद्र्य दुःखभयावहारिणिकात्मजन्य सर्वोपकारकरणाय सदात्मचित्या श्री महालक्ष्मी नमः स्वाहा तो ज्योतिष्मति महामाता सर्वमंत्र फलप्रदा दारिद्र्य ध्वंसिनी देवी हृदय ग्रंथिवेदिनी ऐ क्लीं 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 सो ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् सकलक्ष्मी नमः ओम दुर्गे स्मृता हर्षिणीति मशेषजन्तो स्वस्ते स्मृता मतिमति पुष्पां ददाति दारिद्र्य दुःखभयावहारिणिकात्मजन्य सर्वोपकारकरणाय सदात्मचित्या श्री महालक्ष्मी नमः स्वाहा महालक्ष्म्याय इदं नमः स्वाहा नमः कृष्णाय नीलाय सिद्धिकंठनिभाय च नमः कालाग्निरूपाय कृतार्थाय च नमः श्रीचक्रदेवताय स्वाहा नमो निर्मांसदेहादेतस्मिश्विजयाय च नमो विशाय कालकं नमोस्ते नमोस्तु कोटराक्षाय भूतिरीक्षाय नमः श्रीचक्रदेवताय स्वाहा नमो नीलोत्पलाय नीलोत्पलनिभाय नमो घोराय रौद्राय भीष्माय कराळने श्रीचक्रदेवताय स्वाहा नमस्ते नमोक्षाय बलिकुटनमोस्ते स्तुतिकुटनमोस्ते सुभास्कावेदाय नमोस्ते नमो मन्दगदेतुभ्यो मित्रंचाय नमोस्ते श्रीचक्रदेवताय स्वाहा तत्साधनदेहाय नित्ययोगाय नमो श्रीचक्रदेवताय अतुर्गाय नमः श्रीचक्रदेवताय स्वाहा ओम ज्ञानचक्षुर्नमस्ते तस्य पापविस्मृते दुष्टोपदासवेदादि श्रीचक्रदेवताय नमोस्ते श्रीचक्रदेवताय स्वाहा ओम नमस्ते देहाय नमस्ते शांतकाय नमस्ते संजय नमस्ते सोपे श्रीचक्रदेवताय स्वाहा नमस्ते मंगलरूपाय श्रीचक्र नमस्ते मुखां पूर्वी देवताः सोमवागदा प्रसादं कृते वसति सिमरतस्य दासनामस्य श्रीचक्रदेवताय स्वाहा ओम नमस्ते स्तुवं विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय गणाधिपाय श्रीकांतिकालाय कालांतिरुद्राय नीलकंठाय प्रसिद्धाय सर्वेश्वराय सदाशिवाय श्री महादेवाय नमः स्वाहा स्वाहा
सर्वव्याधि विनाशिनी मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा मैं त्रिमेंद्र त्रिमेंद्र सर्वाधार स्वरूपाय मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा मैं त्रिमेंद्र त्रिमेंद्र सर्व पाप हराय मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा मैं त्रिमेंद्र त्रिमेंद्र सर्वानंदमय मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा मैं त्रिमेंद्र त्रिमेंद्र सर्वरक्षा स्वरूपिणी मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा मैं त्रिमेंद्र त्रिमेंद्र सर्वे सिद्धफलप्रदाय मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा मैं त्रिमेंद्र त्रिमेंद्र सर्वरक्षाग्रचक्र स्वामिनी मैं त्रिमेंद्र त्रिमेंद्र स्वाहा ओम शांताकारं भुजगेयं पद्मनाभं सुरेशं स्वाकारं गगनार्थं मेघवर्णं सुवांगं लक्ष्मीकान्तं प्रणयनं योगिर्ज्ञानगम्यं वन्दे विष्णुं भवभयं सर्वलोकैकनाथं देवां श्री महाविष्णवे स्वाहा ओम नमो नारायणाय स्वाहा ओम नमो भगवते वासुदेवाय स्वाहा ओम विष्णवे नमः स्वाहा ओम विष्णुपाय सतकरतो विष्णवे स्वाहा ओम मा विष्णु पृथ्वीपतये नमः स्वाहा ओम नमो नारायणाय सर्वलोकान् मम वसं कुरु स्वाहा ओम नमो नारायणाय सर्वलोकान् मम वसं कुरु स्वाहा ओम नमो नारायणाय सर्वलोकान् मम वसं कुरु स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ह्रीं क्लीं क्लीं रहस्य योगिने ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ह्रीं क्लीं स्वाहा ऐं ह्रीं क्लीं सौः ह्रीं क्लीं कामात्मं पाणिनीर् ऐं ह्रीं क्लीं सौः ह्रीं क्लीं स्वाहा ऐं ह्रीं क्लीं सौः ह्रीं क्लीं चापिनीर् ऐं ह्रीं क्लीं सौः ह्रीं क्लीं स्वाहा ऐं कर्मकटाय स्वाहा आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि नमो इदं नमः ओम अस्य श्री हनुमत् बड़वानल स्तोत्र महामंत्रस्य श्री बड़वानल हनुमान देवता मम समस्त रोग प्रशमनार्थम आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थम श्री सीता रामचंद्र प्रीत्यर्थम हनुमत् बड़वानल स्तोत्र जपमहं करिष्ये ओम ह्रां ह्रीं ओम नमो भगवते श्री महा हनुमते प्रकट पराक्रम सकल दिन्मंडल यशोवितानदवलीकृत जगदित्रय वज्रदेह रुद्रावतार लंकापुरी दहन उमा अनल मंत्र उदति बंधन रस सिरकृतांतक सीता स्वासन वायुपुत्र अंजनी गर्भ संभूत श्री राम लक्ष्मणानंद करकप सैन्य प्राकार सुग्रीव सहायकरण पर्वतोत्पाटन कुमार ब्रह्मचारिण गंभीरनाद सर्वपाप ग्रहवारण सर्वग्रहोच्चाटन डाकिनी विध्वंसन ओम ह्रां ह्रीं ओम नमो
महावीराय सर्वदुःख निवारणाय ग्रहमंडल सर्वभूतमंडल सर्वपिशाच मंडलोच्चाटन भूतज्वरे काहिकज्वर द्वाहिकज्वर त्राहिकज्वर चातुर्दिक संताप ताप विषमज्वर माहेश्वर वैष्णवज्वरान् छिंदि छिंदि बिंदि बिंदि यक्ष राक्षस भूत प्रेत पिशाचान् उच्चाटय उच्चाटय। ओम ह्रां ह्रीं ओम नमो भगवते श्री महाहनुमते ओम ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ओम हां ओम हां ओम हं ये ओम आं हां ये आं हां ये आं हां ये ओम नमो भगवते श्री महाहनुमते श्रवणचक्षुर्भूतानां साकिनी धाकिनी विषमदुष्टानां सर्वविषंहर आकाशपूर्णं भेदय भेदय छेदय छेदय मारय मारय शोषय शोषय सकलमायां भेदय भेदय परबलं क्षोभय क्षोभय सकलबन्धनमोक्षणं कुरु कुरु शिरस्सूल गुल्मशूलान् निर्मूलय निर्मूलय नागपाशानन्तवासकि तक्षक कार्कोटक कालियान् यक्षकुल जलगत विलगत रात्रिंचर दिवाचर सर्पान् निर्विषं कुरु कुरु स्वाहा। राजभय चोरभय परमंत्र परयंत्र परतंत्र परविद्या छेदे छेदे स्वमंत्र स्वयंत्र स्वविद्या प्रकटे प्रकटे सर्वारिष्टान्नासे नासे सर्वशत्रून्नासे नासे असाध्यं साधे साधे ओम फट स्वाहा। आवाहयामि आत्महोत्रयामि हस्तयोः आत्महोत्रयामि पादयोः आत्महोत्रयामि श्रमयामि मुखे आत्महोत्रयामि वधारिस्मरणं ओर्मा भविष्यामि योगः तामोद्यतात्मा हेमानिकभेयं समेता
चंद्राय भवो सुन्नाय उन्नाधाय भवो प्रभवानः चंद्रवदनाय भवो चंद्राय भवो चंद्रलोकते మళ్ళీ आयुष्यम आरोग्यम
वाहन ओम नमः इति Later,